హాయ్, ఈరోజు మనం చీరాల కోడరేవు బీచ్ని చూసొద్దాము. ఈ చీరాల బీచ్ అనేది గుంటూరు నుంచి ఎగ్జాక్ట్గా 75 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. నేనైతే పత్తిపాడు, పెదనందిపాడు, కారంచేడి మీదుగా వెళ్తున్నాను. కొన్నూరు, బాపట్ల మీద నుంచి కూడా వెళ్ళొచ్చు. నేనైతే ఈ చీరాల బీచ్కి రావటం ఇదే మొదటిసారి. నాకు బాపట్ల సూర్యలంక బీచ్ కన్నా ఇది చాలా బాగా నచ్చింది. ఈ ఓడరేవులో నాకు బాగా నచ్చిన విషయం, మన ఆటోలు మాదిరిగా సముద్రం నుంచి పడవలు బయటికి లోపలికి వస్తూ వెళ్తూ ఉంటాయి. నాకు అదైతే చాలా కొత్తగా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం అలా చూడటం. ఇక్కడ సముద్రం నుంచి వచ్చిన రొయ్యలను ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ రొయ్యలు చాలా తక్కువ రేటు. అదేవిధంగా చేపలు కూడా ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 7 గంటలకి చేపలని వేలం పాట వేస్తారట. నేను మధ్యాహ్నం పూట వచ్చాను, అందువల్ల అవి చూడలేకపోయాను. ఇక్కడైతే పడవ నుంచి వచ్చిన చేపలను, పీతలను చాలా తక్కువగా అమ్ముతున్నారు, అవి కూడా చూపిస్తాను. ఇక్కడ చేపల మార్కెట్ కూడా ఉంది, అక్కడ అనేక రకాల చేపలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ముందుగా అయితే మనం బీచ్ని చూద్దాము. ఈ పడవను చూస్తున్నారు కదా, దీనిని సముద్రం తీసుకెళ్తున్నారు. ఇది తీసుకెళ్లడమే కాదు, ఇక్కడ సముద్రం నుంచి ఒడ్డుకి పడవలు వస్తూనే ఉన్నాయి, వెళ్తూనే ఉన్నాయి. ఇది మొదటిసారి చూసే వాళ్ళకైతే చాలా కొత్తగా అనిపించింది. ఒక కొత్త ప్రపంచంలో మనం ఉన్నట్టుగా భావిస్తాము. వెళ్ళి ఆ పడవని చూస్తున్నారు కదా, ఇలాంటి సన్నివేశాలు మన మూవీస్లో చూస్తూ ఉంటాము. మీకు కనబడుతుందో లేదో నాకైతే తెలీదు. సముద్రంలో మొత్తం పడవలే కనబడుతున్నాయి. కొన్ని వందల పడవలు సముద్రంలో ఉన్నాయి. మీరు చూస్తున్నారా, ఒక అతను సముద్రంలో బోటుని తీసుకెళ్తున్నాడు. అదేదో సైకిల్ని తీసుకెళ్తున్నాడు. నేను చాలాసేపటి నుంచి ఇక్కడ చూస్తూనే ఉన్నాను. ఒక బోటుని సముద్రంలో తోయడానికి 4 కలిసి కింద మీద పడుతుంటే అదేదో చాలా ఈజీగా తీసుకెళ్ళిపోతున్నాడు దాన్ని. ఈ చీరాల బీచ్ గొప్పతనం ఏమిటంటే, ఇక్కడ మనం ఎంతసేపు ఉన్నా సరే మనకి బోర్ అనేది కొట్టదు. ఎందుకంటే
వచ్చి వెళ్ళే పడవలు, పడవల నుంచి వచ్చిన రొయ్యలు, చేపలు, పీతలు, వాటి వేలంపాట కోసం వచ్చే జనాలు మనకి బోర్ అనేది కొట్టనివ్వదు. టైం అంతా ఎలా గడిచిపోతుందో మనకి అర్థం కాదు, మంచి టైం పాస్ అయిపోతుంది. ఇక్కడ జాలర్లు బోట్ నుంచి వచ్చేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న వలల్లో చిన్న చిన్న చేపలని, పీతలని తీసుకొస్తూ ఉంటారు. వీటి కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 100, 150, మహా అయితే 200 అండి, అంతే. మీరు 100, 150, 200 పెట్టారంటే దాదాపుగా 3, 4, 5 కేజీల చేపల్ని, పీతల్ని మీరు తీసుకెళ్ళచ్చు. మీకు ఎటువంటి డౌట్ లేదు. 100, 150, మహా అయితే 200, అంతే. ఎక్కువసేపు ఈ పడవలను చూపించి మీకు బాగా బోరు కొట్టిస్తున్నట్టున్నాను. అదేమీ లేదు. ఈ పడవలను పార్కింగ్ ఎలా చేస్తారో ఒకసారి చూపిస్తాను. ఈ పార్కింగ్ అనేది ఒక ట్రాక్టర్తో చేస్తున్నారు. చాలా డిఫరెంట్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. ఇది చూడండి. ఆ తర్వాత మనం రామాపురం బీచ్కి వెళ్దాము. మీరు చూస్తున్న ఈ చేపలన్నీ 100 రూపాయలు. ఈ టేకు చేప కూడా 100 రూపాయలే. ఈ పీతని వేలంపాటలో 700 కొన్నట్టున్నారు. ఈ బేషన్లో చిన్న చిన్న వలల్లో చేపలు చూస్తున్నారు కదా, ఈ జస్ట్ 100-200 రూపాయలు మాత్రమే. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే, ఈ బీచ్లో కొంతమంది ఆడవారు ఇసుక మీద పట్టాని వేసి చేపలు అమ్ముతున్నారు. పక్కనే మార్కెట్ కూడా ఉంది. ఆ మార్కెట్లో ఏదైతే చేపలు ఉన్నాయో అవే చేపలు వేరు కూడా అమ్ముతున్నారు. చాలా అంటే చాలా చౌక, మార్కెట్ కన్నా చాలా చౌక. మేమైతే వీరి దగ్గర నుంచి 3 రకాల చేపల్ని కొన్నాము. ఒకటి వలస చేప తీసుకున్నాము, 2.5 కేజీ వచ్చింది, 450 రూపాయలు తీసుకున్నారు. ఆ తర్వాత షార్క్ తీసుకున్నాము, 3 చేపలు వచ్చి 600 రూపాయలు. 100 రూపాయలకి కావాల్సినన్ని పీతలు కొన్నాము. చాలా ఎక్కువైపోయింది, దాదాపుగా 2 కేజీలు పైనే ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ ఉప్పు చేపలు, ఎండి చేపలు ఇలాంటివన్నీ చాలా రకాలు, రొయ్యి పొట్టు చాలా రకాలు ఉన్నాయి. కాకపోతే మన గతంలో నిజాంపట్నం వీడియో చేశాం కదా, అక్కడితో పోల్చుకుంటే ఇక్కడ ఉప్పు చేపలు, రొయ్యి పొట్టు ఇలాంటివన్నీ చాలా కాస్ట్ ఎక్కువగా ఉంది. మీకు ఎండు చేపలు, ఉప్పు చేపలు లాంటివి కావాలి అనుకుంటే చుండూరు, నిజాంపట్నంలో అవి తక్కువగా దొరుకుతాయి. చీరాలు వచ్చేసరికి పచ్చి చేపల మటుకు చాలా అంటే చాలా చౌక. ఈ పడవలో నుంచి దించుతున్న బాక్సులు మొత్తం రొయ్యలే. ఈ టైంలో మొత్తం రొయ్యలే దిగుతాయట. కేవలం ఉదయం పూట మాత్రమే చేపల్ని తీసుకొస్తారని చెప్పి అది చెప్తుంటారు. ఉదయం పూట వచ్చి ఉండుంటే బాగుండేది, నేను రాలేకపోయాను. మీరైతే ఖచ్చితంగా ఉదయం పూట వచ్చే ప్రయత్నమే చేయండి.
ఉదయం పూట వచ్చినట్టయితే సముద్రంలోని అన్ని రకాల చేపల్ని మీరు ఇక్కడ వేలంపాటలో చూడవచ్చు. చాలా బాగుంటుందని అందరూ చెప్తూ ఉంటారు. నేనైతే చూడలేకపోయాను. అయితే మరి మనం రామాపురం బీచ్కి వెళ్దాము. ఇక్కడ నుంచి రామాపురం బీచ్ 2 లేదా 3 కిలోమీటర్లు ఉండొచ్చు. ఎక్కువసేపు ఇక్కడే ఉంటే మీకు బోరు కొట్టే అవకాశం ఉంటుంది. అందుకనే బీచ్కి వెళ్ళి తర్వాత వచ్చి మీకు చేపల మార్కెట్ని చూపిస్తాను. ఇదే రామాపురం బీచ్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ చిన్నపిల్లలకు సంబంధించిన యాక్టివిటీస్ అంటూ ఏమీ లేవు పెద్దగా. నేను కూడా కాసేపు ఎంజాయ్ చేస్తాను. మీకు మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెడతాను, వింటూ ఉండండి. ఆ తర్వాత మనము చేపల మార్కెట్కి వెళ్ళిపోదాము. ఈ బీచ్ ఒడ్డున చాలామంది మత్స్యకారులు వలలు తయారు చేస్తున్నారు. అంతేకాకుండా చేపల్ని ఎండబెట్టడం, వాటిని గేడింగ్ చేయడం, ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తున్నారు. అన్నిటినీ చూపిస్తాను, చూడండి.
మీరు చూస్తున్న ఈ పీతలు చేపలు కాస్ట్ అయితే తక్కువగానే ఉన్నాయి, 40, 50, 60 అంతే. నేనేమో ఈ పీతల్ని చేపల్ని వీళ్ళు తెస్తా కూర్చున్నానా, నా ఫ్రెండ్స్ నా కళ్ళ ముందు ఈ చేపలను కొనుక్కెళ్ళి ప్రశాంతంగా తింటున్నారు. మహా దుర్మార్గులు. నేను ఒక ఉన్న సంగతి వీళ్ళకి గుర్తులేదు. చూడండి ఎలా తింటున్నారో. మనం ఫైనల్గా చేపల మార్కెట్కి అయితే వచ్చేసాము. ఈ చేపల మార్కెట్లోని ప్రతి ఒక్క షాపుని మీకు చూపిస్తాను. సముద్రంలోని అన్ని రకాల చేపలు ఇక్కడ దొరుకుతాయట. నాకైతే వాటి గురించి తెలియదు, వాటి పేర్లు కూడా నాకు పెద్దగా తెలియదు. ఏదో 1-2 మినహాయింపు, ఒక టోనా ఫిష్, ఒక షార్క్ తప్ప మిగతా వాటి పేర్లు కూడా నాకు తెలియదు. మీకు అది తెలుసుంటే కామెంట్ రూపంలో మీరే నాకు తెలియజేయండి. ప్రతి ఒక్క షాపులోని చేపలు మీకు చూపిస్తాను. మొత్తం చూడండి. అయితే సరే, మరి మరొక మంచి వీడియోతో మరలా కలుస్తాను. ఉంటాను. బాయ్.